హాయ్ హలో ఎవ్రీవన్. మీరు మీ పిల్లల చదువులు బాగుండాలి, మీ పిల్లలను బాగా చదివించి ఉన్నతంగా చూడాలని అనుకుంటున్నారు. కానీ మీరు అనుకున్నట్టుగా మీ పిల్లలు అలా చదవడం లేదు. నేడు 95% విద్యార్థులకు కనీసం పుస్తక పరిజ్ఞానం అంటే చదవడం, రాయడము అర్థం చేసుకోలేని స్థితిలో ఉంటున్నారు. ఇంగ్లీష్ మీడియం చదువుతున్నప్పటికీ ఇంగ్లీష్లో కూడా సరిగ్గా మాట్లాడలేని పరిస్థితిలో ఉంటున్నారు. మ్యాథ్స్ బేసిక్స్ కూడా చేయలేని స్థితిలో ఉంటున్నారు. ఇదే సిచ్యువేషన్లో కనుక మీ పిల్లలు ఉంటే ఈ వీడియో మీకోసమే. హాయ్ ఐఎమ్ ఆషన్న, డైరెక్టర్ ఆఫ్ సాధన స్టడీ సర్కిల్ ఫ్రమ్ పెద్దపల్లి. గత 32 సంవత్సరాలుగా నవోదయ, సైనిక్, ఆర్ఎంఎస్, పాలిసెట్ లాంటి పలుపోటీ పరీక్షలకు శిక్షణనిస్తూ వేలాది మంది విద్యార్థులను ఉన్నత విద్యల్లో, ఉద్యోగ సాధనలో, సమాజంలో క్రమశిక్షణ గల పౌరులుగా తీర్చిదిద్దిన అనుభవం ఉన్నది. మీకు కూడా విద్యా విషయక అంశాలకు సంబంధించి ఎలాంటి సందేహం ఉన్నా కింద కామెంట్ చేయండి, ఖచ్చితంగా స్పందిస్తాను. పిల్లలకు చదువుపై తల్లిదండ్రులు శ్రద్ధ కలిగించడం ఎలా? పిల్లలు చదువుపై ఆసక్తి చూపడానికి తల్లిదండ్రుల పాత్ర చాలా ముఖ్యమైనది. ఇక్కడ చదువుపై పిల్లలకు శ్రద్ధ కలగడానికి నేను ఒక 8 పాయింట్స్ సూచిస్తాను. పాయింట్ నెంబర్ 1, పిల్లలతో ప్రతిరోజు చదువు గురించి మాట్లాడాలి. ఏం మాట్లాడాలి అంటే, ప్రతిరోజు స్కూల్ నుంచి వచ్చాక ఈరోజు ఏం టెస్ట్ జరిగింది, ఎన్ని మార్కులు వచ్చాయి అని ప్రశ్నించటకు బదులుగా ఈరోజు కొత్తగా ఏం నేర్చుకున్నావు, ఏ టీచర్ ఏం బోధించారు, బాగా అర్థమైతే ఒకసారి వివరించి చెప్పమనడం కానీ, లేదు అర్థం కాలేదు అంటే వాటిని వివరంగా చెప్పడం చేయాలి. తద్వారా వాళ్ళు ఆ సబ్జెక్టులో చక్కటి పరిజ్ఞానం ఏర్పడి ఆసక్తి పెంచుకుంటారు. ఇక పాయింట్ నెంబర్ 2, ఇంట్లో చదువుకు సరైన వాతావరణము ఏర్పరచాలి. సరైన వాతావరణం అంటే ఇంట్లో ఒక చిన్న స్టడీ ప్లేస్ అనేది చదువుకోవడానికి ఏర్పాటు చేయాలి. ప్రతిరోజు అదే చోట కూర్చొని చదువుకోవడము, రాసుకోవడము, నేర్చుకోవడం అనేది చేసేటట్టుగా చూడాలి. టీవీ, మొబైల్ డిస్ట్రాక్షన్స్ తగ్గించేలా ఆ ప్లేస్ ఉంటే మంచిది. పాయింట్ నెంబర్ 3, పిల్లలను ఇతరులతో పోల్చకూడదు. ఫలానా అతనికి ఎప్పుడు ఫస్ట్ ర్యాంక్ వస్తున్నది, లేదా ఫలానా ఆమెకు ఎప్పుడు ఫస్ట్ ర్యాంకు వస్తుంది అనేదానికి బదులుగా ఇంతకు ముందు కంటే నీవు ఇప్పుడు చాలా మెరుగ్గా ఉన్నావు, చాలా మంచి మార్కులు వస్తున్నాయి, ఇంకా నీవు చేయగలుగుతావు, నీలో ఆ టాలెంట్ ఉన్నది అని మనం ప్రోత్సహిస్తుండాలి. పాయింట్ నెంబర్ 4, చిన్న విజయాలను కూడా అభినందించాలి. 5 మార్కులు పెరిగినా కూడా చక్కగా వారిని ఎంకరేజ్ చేయాలి. చిన్న రివార్డ్స్ ఇవ్వడం ఇంకా మంచిది. ఇది పిల్లలకు చక్కటి మోటివేషన్ అవుతుంది. పాయింట్ నెంబర్ 5, రోజువారీ చదువు ప్లాన్ చేయాలి. 1-2 గంటల ఫిక్స్డ్ స్టడీ టైం చేయాలి. స్కూల్ నుంచి వచ్చాక స్నాక్స్ తిని స్టడీ రూమ్లోకి వచ్చి ముందుగా హోంవర్క్, ఆ తర్వాత కొద్దిసేపు నేర్చుకోవడం, తర్వాత ప్రాక్టీస్ చేయడము చేసేలా ఉండాలి. చిన్న చిన్న గోల్స్ కూడా పెట్టడం మంచిది. ఆ తర్వాత ఆడుకోవడానికి కూడా ఖచ్చితంగా సమయం ఇవ్వాలి. పాయింట్ నెంబర్ 6, తల్లిదండ్రులే రోల్ మోడల్స్ కావాలి. మీరు కూడా పుస్తకం చదివితే పిల్లలు కూడా అది అనుకరిస్తారు. చదువు యొక్క ప్రాముఖ్యత వాళ్ళు గుర్తిస్తారు. కాబట్టి పిల్లలు చదువుకునే సమయంలో మీరు కూడా చదువుకుంటూ ఉండడం మంచిది. పాయింట్ నెంబర్ 7, పిల్లలను తరచుగా మంచి గురువు దగ్గరికి తీసుకెళ్తుండాలి.
సరి అయిన గైడెన్స్ ఇచ్చే టీచర్ ద్వారా పిల్లలు త్వరగా మారుతారు. కాబట్టి ఇది చాలా ముఖ్యమైనది. పాయింట్ నెంబర్ 8, పిల్లలచే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయించాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే నవోదయ, సైనిక్, ఆర్ఎంఎస్, మ్యాథ్స్ ఒలింపియాడ్స్ లాంటి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ను రాయించాలి. మీరు ఆ స్కూల్లో చేర్పించవచ్చు, చేర్పించకపోవచ్చు, అది ఫర్దర్. కానీ రాయించడం వల్ల ఏం ప్రయోజనం? ఒక కొత్త సబ్జెక్టు, కొత్త కాన్సెప్ట్ నేర్చుకోవడం జరుగుతుంది. కోచింగ్కు పంపించినప్పుడు అక్కడ పిల్లల యొక్క బలాలు, బలహీనతలు, స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెసెస్ స్టడీ చేసి వారికి కాన్సెప్ట్ను నేర్పించడం జరుగుతుంది. ఆ కాన్సెప్ట్ ఒక సిస్టమేటిక్గా నేర్పించడం జరుగుతుంది. అలా నేర్పించినప్పుడు పిల్లలు ఖచ్చితంగా సబ్జెక్టుపై దృష్టి పెట్టడం జరుగుతుంది. ఇక రెండవది, అక్కడ ఉండేటువంటి పిల్లలు చురుకైన పిల్లలు, చదువుకునే పిల్లలు ఉంటారు. ఎప్పుడైనా మనము పిల్లల్ని ఏ వాతావరణంలో పెంచితే ఆ వాతావరణంకి అనుగుణంగానే మారుతారు. చదువుకునే పిల్లలు ఉన్నట్లయితే చదువుకుంటారు, ఆడుకునే పిల్లలు ఉంటే ఆడుకుంటారు, తిరిగే పిల్లలు ఉంటే తిరుగుతారు. కాబట్టి చక్కగా చదువుకునే పిల్లలలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మన పిల్లల యొక్క ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ను రాయించాలి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను, ఉపయుక్తకరంగా ఉన్నదని అనుకుంటున్నాను. అలా అనిపించినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అట్లాగే మీరు మా యొక్క ఛానల్ను ఆల్రెడీ సబ్స్క్రైబ్ అయి ఉంటే ఓకే, ఒకవేళ కానట్లయితే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. అట్లాగే మీ ఇతరులకు, సన్నిహితులకు షేర్ చేయండి. తద్వారా మేము మున్ముందు ఇంకా మంచి వీడియోస్ చేయడానికి వీలవుతుంది. అలాగే మీకు మేము వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది చేయగలరని సవినయంగా మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.